హాయ్ వ్యూవర్స్, రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 64తో మీ ముందుకు వచ్చేసాను. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి నోకియా సంస్థ దగ్గర నుంచి అండి. హెచ్ఎండి గ్లోబల్ సంస్థ అయినటువంటి నోకియా ఈ రోజు అఫీషియల్గా మన ముందుకి X71 అనేటువంటి మొబైల్ ఫోన్ని తైవాన్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ ఫోన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక నోకియాలో ఇది మొట్టమొదటి ఫోన్ విచ్ కమ్స్ విత్ ఏ పంచ్ హోల్ డిస్ప్లే. అంటే ఎలా అయితే మనకి శాంసంగ్లో ఏ విధంగా మనకి పంచ్ హోల్ డిస్ప్లే ఉందో అదేవిధంగా ఇందులో కూడా మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ ఫోన్ రావడం విశేషం. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి హార్డ్వేర్ కాన్ఫిగరేషన్స్ మీరు చూసారన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 660 ప్రాసెసర్తో పాటు మనకి 4GB అలాగే 6GB రెండు ర్యామ్ వేరియంట్లు, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 64 అలాగే 128GB వేర్ మెమరీ కార్డ్ సహాయంతో మీరు అప్ టు 512GB దాకా ఇంటర్నల్గా ఉండేటువంటి మెమరీని అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇకపోతే డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.39 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ 450 బ్రైట్నెస్ నిట్స్తో ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక రేర్ మీరు చూసారన్నట్లయితే వర్టికల్ ట్రిపుల్ లెన్స్ కెమెరాతో ఇది మనకు రావడం జరుగుతుంది. అండ్ మొదటిగా మీరు చూసారన్నట్లయితే 48 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ తోటి వెనక రేర్ కెమెరా సెటప్ రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి టోటల్లీ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ 3500 mAh బ్యాటరీతో పాటు మనకి USB Type-C అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం విశేషం. ఇకపోతే ఫైనల్గా మనం దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారన్నట్లయితే యాజ్ ఆఫ్ తైవాన్ కరెన్సీతో కంపేర్ చేశారన్నట్లయితే మన ఇండియన్ కరెన్సీతో సుమారుగా 26,000 రూపాయలకి దీన్ని అయితే లాంచ్ చేశారు. యాజ్ ఆఫ్ నో దీన్ని మాత్రం ఈరోజు అఫీషియల్గా తైవాన్లో లాంచ్ చేశారు, కానీ అతి త్వరలో దీన్ని ఇండియాలో కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో పంచ్ హోల్ డిస్ప్లే తోటి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఇందులో కేవలం మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మాత్రమే దొరుకుతుంది. చూద్దాం ఇండియాలో ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ ఎంతకు తీసుకొని వస్తారు ఏంటి అనే దాని గురించి. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి మైక్రోసాఫ్ట్ సంస్థ దగ్గర నుంచి అండి. మైక్రోసాఫ్ట్ సంస్థ ఓన్ కంపెనీ అయినటువంటి ఎక్స్బాక్స్ కంపెనీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ గేమింగ్ కన్సోల్ Xbox One S ఇదైతే ఫ్లిప్కార్ట్లో డిస్కంటిన్యూ అయిపోయింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు కొన్ని రోజుల నుంచి ఈ సర్వీసెస్ని మనకి డిస్కంటిన్యూ చేస్తున్నారనే యాడ్స్ని అయితే మనం కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. సో వీటిని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ టోటల్లీ మన ముందుకు ఒక కొత్త ఆఫర్ని తీసుకొచ్చింది. అదేంటి అంటే 30,999 రూపాయలు ఉన్నటువంటి గేమింగ్ కన్సోల్ని కేవలం మనకి 19,990 రూపాయలకి, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 11,000 హ్యూజ్ డిస్కౌంట్ తోటి ఈ గేమింగ్ కన్సోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మనకి 1 TB స్టోరేజ్ స్పేస్ కలిగినటువంటి ఈ గేమింగ్ కన్సోల్ని అలాంగ్ విత్ 3 మెంబర్స్ ఆఫ్ ఎక్స్బాక్స్ గోల్డ్ మెంబర్షిప్ అలాగే గేమింగ్ పాస్లతో సహా ఈ ఆఫర్ మనకు వర్తిస్తుందంట. ఒకవేళ మీరు కనుక ఎక్స్బాక్స్కి సంబంధించినటువంటి గేమింగ్ కన్సోల్ని ఎప్పటి నుంచో పర్చేజ్ చేయాలని చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్. కాకపోతే ఇప్పుడు ఇది వచ్చేటప్పటికే మీకు ఫ్లిప్కార్ట్లో లేదు, అమెజాన్లో మాత్రమే ఉంది. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి స్నాప్చాట్ దగ్గర నుంచి అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ యాప్ అంటే మనకి ఖచ్చితంగా ఈ స్నాప్చాట్ అని కూడా మనకి లిస్ట్లో రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఈ స్నాప్చాట్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా మనకి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే లభించింది. ఇకపైన మనకి ఈ స్నాప్చాట్ అనేది మరిన్ని 4 రీజనల్ లాంగ్వేజెస్లో దొరకనుంది. ఎస్, మీరు విన్నది నిజమే, 4 రీజనల్ లాంగ్వేజెస్. అవేమేంటి అంటే ప్రస్తుతం అయితే వీళ్ళు హిందీ, మరాఠీ, గుజరాతీ అండ్ పంజాబీ ఈ 4 లాంగ్వేజెస్లో ఈ స్నాప్చాట్ని తీసుకొస్తున్నారు. అండ్ అతి త్వరలో మోర్ రీజనల్ లాంగ్వేజెస్లో ఈ స్నాప్చాట్ అప్లికేషన్ తీసుకొస్తామని చెప్పి కంపెనీ అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం ఈ 4 లాంగ్వేజెస్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ వీళ్ళు మనకు ఒక అప్డేట్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ అప్డేట్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నట్లయితే ఈ రీజనల్ లాంగ్వేజెస్లో మీరు స్నాప్చాట్ చాట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అతి త్వరలో వీళ్ళు ఉర్దూ వీటితో పాటుగా మనకి తమిళ్, తెలుగు ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ స్నాప్చాట్ అప్లికేషన్ సపోర్ట్ చేసే విధంగా తీసుకొస్తామని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి రీజనల్ లాంగ్వేజెస్ గురించి వెయిట్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అండ్ సింపుల్గా అప్లికేషన్ అప్డేట్ చేయండి. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. గూగుల్ అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అంటే జీమెయిల్ ఎస్టాబ్లిష్ అయ్యి టోటల్లీ 15 years కంప్లీట్ అయిన సందర్భంగా వీళ్ళు టోటల్గా మనకు ఒక కొత్త క్రోమ్ ఎక్స్టెన్షన్ని ప్రొవైడ్ చేశారు. అదేంటి అంటే ఇన్బాక్స్ బై జీమెయిల్ అని చెప్పి. ఈ ఎక్స్టెన్షన్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ప్రతిసారి మీరు జీమెయిల్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి మీ మెయిల్స్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఒక క్లిక్ తోటి డైరెక్ట్గా మీరు ఇన్బాక్స్లోకి వెళ్ళిపోగలరు. ఒకవేళ మీరు కనుక క్రోమ్కి సంబంధించినటువంటి బ్రౌజర్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఎక్స్టెన్షన్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ కంపెనీ నుంచి మొన్న రీసెంట్గా లాంచ్ అయినటువంటి A50కి ఒక సరికొత్త అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్లో
టోటల్లీ వీళ్ళు కెమెరాకి సంబంధించినటువంటి బగ్స్తో పాటు కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్, అలాగే మనం ఫేస్ ఐడి రికగ్నైజ్ చేసేటప్పుడు, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రికగ్నైజేషన్, ఇలాంటి కొన్ని లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్తో ఈ అప్డేట్ని అయితే లాంచ్ చేశారు. సో దీన్ని టోటల్గా వీళ్ళు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మీ ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో మరింత వేగంగా పనిచేయడంతో పాటు ఫేస్ రికగ్నైజేషన్ అండ్ దీంతో పాటు కెమెరాకి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్స్ అన్నిటి బగ్స్ని కలబోసి వీళ్ళు ఈ అప్డేట్ని అయితే మన ముందుకు తీసుకొచ్చేసారు. ఒకవేళ మీలో ఎవరైనా A50 యూజర్ ఉన్నట్లయితే కనుక సింపుల్ మీరు వైఫై కనెక్ట్ చేసుకొని ఈ అప్డేట్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోగలరు. సో దట్ మీరు బగ్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఎంజాయ్ చేయగలరు. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ చెప్పడానికి మనకి TP Link సంస్థ దగ్గర నుంచి అండి. TP Link ఈరోజు అఫీషియల్గా మెష్ రౌటర్ అని ఒకదాన్ని అనౌన్స్ చేసింది. ఇది వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 5500 స్క్వేర్ ఫీట్ని కవర్ చేయగలదంట. యాజ్ ఆఫ్ నా ఇప్పటిదాకా TP Link అయితే మనకి కాంపోనెంట్స్ మాత్రమే డిజైన్ చేస్తుంది, లైక్ వైఫై రౌటర్, స్విచెస్, హబ్స్, వీటిని మాత్రమే డిజైన్ చేస్తుంది. వీళ్ళు ఇంకా మెష్ రౌటర్స్లోకి అయితే ఇంకా రాలేదు. అండ్ అఫీషియల్గా ఈ ప్రోడక్ట్ తోటి వీళ్ళు మెష్ రౌటర్స్లో కూడా వచ్చేసారు. ఇక ఈ ప్రోడక్ట్ పేరు విషయానికి వచ్చారన్నట్లయితే కనుక TP Link డెకో M4. యాజ్ ఆఫ్ నో దీన్ని వచ్చేటప్పటికే కేవలం వీళ్ళు యూఎస్లో మాత్రమే లాంచ్ చేశారు. అండ్ అక్కడ మన ఇండియన్ కరెన్సీని కన్వర్ట్ చేసుకొని చూసారన్నట్లయితే సుమారు 12,400 రూపాయలకి మెష్ రౌటర్స్ని అయితే అనౌన్స్ చేశారు. ఇక ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో మనకి 2-3 ఫ్లోర్స్ ఉన్నటువంటి హౌజెస్లో కూడా సిగ్నల్ అనేది పర్ఫెక్ట్గా డెలివర్ చేయడం కోసం అదనంగా కావాలన్నట్లయితే మనం ఎడిషనల్గా మెష్ రౌటర్ మొత్తం పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఓన్లీ సింగిల్ లేదా డ్యూయల్ యూనిట్స్ని పర్చేజ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇది మీరు ఇప్పుడు చూసారన్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి 3 మెష్ రౌటర్స్ సహాయంతో అప్రాక్సిమేట్లీ మీరు 5500 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఏరియా మొత్తానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అప్ టు 1000 డివైజెస్ కనెక్ట్ చేసుకొని వాడుకునేలాగా ఈ రౌటర్ని అయితే డిజైన్ చేశారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెష్ రౌటర్ అనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి HMD గ్లోబల్ సంస్థ అయినటువంటి నోకియా కంపెనీ దగ్గర నుంచి అండి. నోకియా మొన్న రీసెంట్గా మనకి బనానా ఫోన్ అనౌన్స్ చేసింది. బనానా అంటే జస్ట్ వీళ్ళు ఫీచర్ ఫోన్ అని చెప్పి మనకి జియో ఫోన్ ఎలాగో అలాగే నోకియా వాళ్ళు బనానా అని చెప్పి వీళ్ళు ఒక ఫీచర్ ఫోన్ అయితే అనౌన్స్ చేశారండి. దీని మోడల్ వచ్చేటప్పటికి 8110 4G. సో అప్రాక్సిమేట్లీ దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 5500 రూపాయలకి ఫోన్ అమ్మడం అయితే జరుగుతుంది. యాజ్ ఆఫ్ నా ఇప్పటిదాకా దీంట్లో అయితే వాట్సాప్ సపోర్ట్ లేదు. ఈవెన్ రీసెంట్గా జియో కూడా మనకి వాట్సాప్ సపోర్ట్ని తీసుకొని రావడం జరిగింది, జియో కంపెనీ వాళ్ళ ఫోన్స్ అన్నిటికి కూడా. అదేవిధంగా ఈ రోజు నుంచి అఫీషియల్గా ఈ 8114 అనేటువంటి మొబైల్ ఫోన్స్కి అంటే నోకియాకి సంబంధించినటువంటి బనానా ఫోన్లో మనకి వాట్సాప్ సపోర్ట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే సింపుల్ మీ స్టోర్లోకి లాగిన్ అయిపోండి అండ్ లాగిన్ అయిపోయి వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక ఈ ఫోన్లో కూడా వాట్సాప్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి శాంసంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. శాంసంగ్ అఫీషియల్గా మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి S10 Plus అలాగే S10 అలాగే S10e ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఇక పైన ఎవ్రీ మంత్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తారని చెప్పి అఫీషియల్గా శాంసంగ్ అయితే ప్రామిస్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి దీనికంటే బిలో వర్షన్ ఫోన్స్ లైక్ S9 కావచ్చు, లేదన్నట్లయితే కనుక S8 కావచ్చు, లేదా S7 దాకా టోటల్లీ వీళ్ళు క్వార్టర్లీ ఒక అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి అఫీషియల్గా కంపెనీ ఈరోజు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవ్రీ మంత్ S10 సిరీస్లో ఎవ్రీ మంత్ అప్డేట్, అలాగే S9, S8, S7 ఇట్లాంటి వాటన్నిటిలో క్వార్టర్లీకి ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా మనకు వస్తుందంట. సో దీనివల్ల బగ్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనము ఎంజాయ్ చేయొచ్చు. ఈ బగ్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఫోన్ అనేది ఎటువంటి లాగింగ్ లేదా హ్యాంగింగ్ లేకుండా చాలా స్మూత్గా రన్ అవ్వడం జరుగుతుంది. ఎనీవే శాంసంగ్ ఈజ్ డూయింగ్ ఏ గుడ్ థింగ్స్ ఇన్ ఇండియా ఆల్సో. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. 2019లో మన ముందుకు రాబోతున్నటువంటి యాపిల్ ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా రివర్సిబుల్ ఛార్జింగ్ ఆప్షన్ని యాపిల్ కంపెనీ మన ముందుకు ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి లీక్స్ రూమర్ ద్వారా అయితే ఇది విషయం మనకు బయటపడ్డది. అంటే ఇప్పటిదాకా మనము వైర్లెస్ ఛార్జింగ్ విషయం గురించి అయితే మనందరికీ తెలిసిందే. వెనకాల ఒక కాయిల్ ఉంటుంది. ఈ కాయిల్ని తీసుకెళ్లి మనం వైర్లెస్ ప్యాడ్ మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మన ఫోన్ ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సేమ్ అదే విధంగా మనకి రివర్స్ ఛార్జింగ్ అంటే ఇదే వైర్లెస్ కాయిల్ ద్వారా మనకి పవర్ అవుట్ కూడా రావడం జరుగుతుంది. లైక్ మీరు ఇంకొక వైర్లెస్ ఛార్జింగ్కి సంబంధించినటువంటి డివైస్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేటువంటి ఎయిర్పాడ్స్ని డైరెక్ట్గా మీరు ఫోన్ మీద పెట్టి ప్లేస్ చేసుకొని ఛార్జ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని ఈ 2019లో వచ్చేటువంటి యాపిల్ ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా తీసుకొని రాబోతుంది యాపిల్ కంపెనీ. ఏంటో ఒకప్పుడు యాపిల్ కంపెనీ రిలీజ్ చేసేటువంటి ఒక కొత్త టెక్నాలజీని మిగతా కంపెనీస్ కాపీ చేసేయి ఇప్పుడు మిగతా కంపెనీస్ ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి టెక్నాలజీని యాపిల్ వాళ్ళ కొత్త ప్రొడక్ట్స్లో ప్రమోట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్
వచ్చేటప్పటికి కూడా మళ్ళీ కంప్లీట్లీ యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్ మన ఇండియాలో అఫీషియల్గా ప్లాన్ పెట్టి మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్న విషయం అయితే మనకు తెలిసిందే. అండ్ ఈ రోజు నుంచి అఫీషియల్గా విస్టర్న్ బెంగళూరులో ఉన్నటువంటి ప్లాంట్లో టోటల్లీ ఈ ప్రొడక్షన్ ప్లాంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళు టోటల్లీ మనకి iPhone 7, iPhone 6s, iPhone 6, iPhone SE ప్రొడక్ట్స్ని మాత్రమే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఫోన్స్ని మనకు ప్రొడక్షన్లో తీసుకొచ్చారు కాబట్టి మన ఇండియాలో ప్రైస్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా అని అంటే యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం అయితే నార్మల్గా ఉండేటువంటి ప్రైజెస్లో ఏదో కొంచెం లిటిల్ బిట్ తగ్గింపు మాత్రమే మనకు దొరుకుతుంది. యాజ్ ఆఫ్ ఇప్పుడు మీరు చూసారన్నట్లయితే iPhone 7లో మీరు 32GB ఫ్లేవర్ ఏదైతే ఉందో అంటే 32GB వేరియంట్ ఏదైతే ఉందో ఈ ఫోన్ని మీరు చూసారన్నట్లయితే 39,000 రూపీస్కి మనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే యాజ్ ఆఫ్ నో దీంట్లో వచ్చేటప్పటికే కేవలం వీళ్ళు iPhone 7, iPhone 6s, iPhone 6 అలాగే iPhone 5 SE ప్రొడక్ట్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇంకా iPhone X సిరీస్లో ఏ విధమైనటువంటి ఫోన్ అయితే ఈ ప్లాంట్లో ప్రొడక్షన్లో స్టార్ట్ చేయలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో 2019లో మనకి లాంచ్ చేయబోయేటువంటి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే ప్రొడక్షన్లోకి తీసుకొని రావచ్చు అని చెప్పి ఇప్పటిదాకా ఒక రూమర్ కూడా ఉంది. ఇక వెయిట్ చేద్దాం, అట్లీస్ట్ యాపిల్ ఈ 2019లో లాంచ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ అయినా కానీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుందేమో అని. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికి గూగుల్ పిక్సెల్ సంస్థ దగ్గర నుంచి అండి. గూగుల్ కంపెనీ ఓన్ మొబైల్ ఫోన్స్ అనేటువంటి గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి సంబంధించినటువంటి Pixel 3 అలాగే Pixel 3 XL ఈ రెండింటికి సంబంధించినటువంటి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ని అయితే ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేసేసారు. ఈ సెక్యూరిటీ ప్యాచ్లో వచ్చేటప్పటికే స్క్రీన్ లాక్కి సంబంధించినటువంటి లాగింగ్ ఇష్యూస్తో పాటు సాఫ్ట్వేర్ ఇంప్రూవ్మెంట్స్ని కూడా అంటే సాఫ్ట్వేర్ని ఆప్టిమైజ్ చేయడం కూడా జరిగిందని చెప్పి అఫీషియల్గా గూగుల్ అయితే ఈ సెక్యూరిటీ ప్యాచ్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ అయినటువంటి గూగుల్ 2 అలాగే గూగుల్ 2 Pixel XL ఈ రెండు ఫోన్స్ని కూడా అఫీషియల్గా డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ అఫీషియల్గా గూగుల్కి సంబంధించినటువంటి US స్టోర్స్లో వీటిని రిమూవ్ చేయడం కూడా జరిగిపోయింది. అంటే ఇకపైన మనకి అఫీషియల్గా గూగుల్ 2 అలాగే గూగుల్ 2 Pixelకి సంబంధించినటువంటి ఫోన్స్ అయితే అవైలబుల్ ఉండబోవు. అండ్ ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ చెప్పడానికి మనకి ఫ్లిప్కార్ట్ సంస్థ దగ్గర నుంచి అండి. ఫ్లిప్కార్ట్ అఫీషియల్గా ఈ రోజు నుంచి మరొక కొత్త ఫ్లాష్ సేల్ని అయితే స్టార్ట్ చేసింది. ఇది వచ్చేటప్పటికే ఫ్లిప్కార్ట్ ఫ్లిప్ స్టార్ట్ డేస్ అని చెప్పి ఈ సేల్ని మన ముందుకు తీసుకొచ్చేసింది. సో ఈ సేల్లో వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆల్ మనకి ల్యాప్టాప్స్ మీద, మొబైల్స్ మీద, అలాగే మొబైల్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ మీద, అలాగే ట్యాబ్లెట్స్ మీద వీళ్ళు హ్యూజ్ డిస్కౌంట్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ద వేరబుల్ డివైజెస్. ఇందులో మీకు యాపిల్ వాచ్ 3 సిరీస్లో కూడా మనకు ఆఫర్ ఉంది. అలాగే యాపిల్కి సంబంధించినటువంటి iPad 6th జనరేషన్ కూడా సుమారుగా 25,000 రూపీస్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో మనకు మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 28,500 రూపీస్లో మనకు దొరుకుతుంది. వేరే యాపిల్ వాచ్ సిరీస్ 3లో కూడా వీళ్ళు మనకు ఒక ఆఫర్ని ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో వచ్చేటప్పటికే జస్ట్ మీకు 28,000 రూపీస్లోనే ఈ యాపిల్ వాచ్ సిరీస్ 3 మనకి అవైలబుల్ ఉండబోతుంది. అండ్ దీంతో పాటు ఎంఐకి సంబంధించినటువంటి బ్యాండ్స్ని మీద కూడా వీళ్ళు హ్యూజ్ డిస్కౌంట్స్, అలాగే ఆసర్, అలాగే కాంపాక్, అలాగే టోటలీ ఆసర్, HP ఇట్లాంటి కంపెనీ ల్యాప్టాప్స్ అన్నిటి మీద కూడా మనకి వీళ్ళు హ్యూజ్గా డిస్కౌంట్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక వీటిలో ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వీటన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్ న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ టెక్ న్యూస్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.